అందరికీ హాయ్ అండి. మాల్లో ఉండగా కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. అవి మళ్ళీ మీకు ఒకసారి నేను కొన్ని వీడియోస్ పెట్టలేకపోయానేమోనని మళ్ళీ ఫుల్ వీడియో కింద అయితే మీకు చూపించడం జరుగుతుంది. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్. మన గార్డెన్ పైన కొంచెం పుదీనా అది ఉందని చెప్పేసి మాల్లో ఉండగానే హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇంతకీ విషయం ఏంటంటే, వారాహి అమ్మవారు నాకు 5 సంవత్సరాల క్రితమే మా మరదలు వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత నాకు వారాహి అమ్మవారిని అయితే పరిచయం చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన కోరికలు కూడా నేను కోరుకోలేదు. కానీ ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే కొంచెం ఇంట్లో పాపకి అది హెల్త్ బాగోక నాకు బాగోక కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మనసులో అయితే ఈ నవరాత్రులు చేస్తానని అనుకున్నానండి. అందుకని చెప్పేసి మాల వేసుకోవడం అయితే జరిగింది. అమ్మవారు అయితే చాలా మహిమగల దేవత అండి. మనం మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను పాప విషయంలో చూశాను, నా ఆరోగ్య విషయంలో కూడా చూశాను. అలాగే కూడా మనం పిల్లల చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎలాంటి కోరికలు కోరుకున్నా అవన్నీ తీరుతాయని నాకు ఒక నమ్మకం అయితే కలిగింది. మరి ఇంతకీ మన హార్వెస్ట్కి వచ్చేసరికి కొన్ని కూరగాయలు అవి హార్వెస్ట్ చేసుకున్నాను, కానీ కొన్ని వీడియో తీయలేకపోయాను. తీసినవి మళ్ళీ మరొకసారి మీకు చూపించడం జరుగుతుంది. బొబ్బాస్ పళ్ళు అవి అయితే మాత్రం చాలా బాగా హార్వెస్ట్ చేసుకున్నానండి. ఈ వర్షాలు అవి పడడం వల్ల చాలా మొక్కలు అవి కూడా చాలా పచ్చగా చాలా నీట్గా అయితే ఉన్నాయండి. ఇంతకీ విషయం ఏంటంటే, నేను మాల వేసుకోకముందు ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. వాటర్ అది పోయడానికి 1.5 అవర్ పట్టేది. అలాంటిది మాల వేసుకున్న దగ్గర నుంచి కూడా ఏక వర్షాలేనండి. నాకు అసలు నీళ్లు పోసే పనే లేకోకుండా పూజకి అది కూడా కరెక్ట్గా టైం సరిపోయేది. అమ్మవారికి నైట్ టైం పూజ అంటే చాలా ఇష్టం. అందుకని 7 గంటలు దాటిన తర్వాత పూజ చేసుకునేదాన్ని. 7 గంటలకు మొదలు పెడితే 8:30 9 అలా అవుతూ ఉండేది. అయితే రాత్రి పూజ అనేది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నైట్ టైం పూజ చేసుకునేదాన్ని. అలాగే మన గార్డెన్లో ఉన్న నిమ్మకాయలతోటి అమ్మవారికి దండ వేసుకున్నాను. అలాగే ఒకరోజు పసుపు కొమ్మలు దండ వేసుకున్నాను. అలాగే ఒకరోజు తమలపాకులు అవి కోసినప్పుడు కూడా మీకు వీడియో కూడా చూపించాను కదండి. వీడియో అయితే పెట్టడం జరిగింది. తమలపాకు పాదు కూడా మనం బ్రతికించవచ్చండి. దానికి వేర్లు మనకు మనీ ప్లాంట్కి ఎలా అయితే వేర్లు అనేవి వస్తూ ఉంటాయో అలా ఈజీగా అయితే వేరు వ్యవస్థ అనేది తొందరగా జర్మినేషన్ అది అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా తమలపాకు పెంచుకోవాలంటే కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ఎండున్న ప్లేస్ కాకుండా కొంచెం నీడగా ఉన్న చోట అయితే పెట్టుకోండి. ఇది మీకు ఇంతకుముందు ఆల్రెడీ చూపించిందేనండి. టేబుల్ లెమన్ చాలా పూత వస్తుంది, చాలా కాయ కూడా వస్తుంది. అయితే కొన్ని కాయలు పండాయని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పూతతో ఉందండి. ఇది ఎక్కువ పూతతో ఉంది. అలాగే స్వీట్ లెమన్ కూడా ఎక్కువ పూతతో ఉంది. దొండకాయ పాదు ఆల్రెడీ మీకు తెలిసిందే. మనకి ఎప్పుడు నిత్యం హార్వెస్ట్ చేసుకునేది ఏంటి అంటే దొండపాదు. కొన్ని దొండకాయలు కూడా అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే దొండపాదుని కింద కూడా అయితే పెట్టుకోవడం జరిగింది. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను, అలాగే చెప్పాను కూడా. మనకి దొండపాదు అనేది కూడా ఈజీగానే బ్రతుకుతుందండి. ఫస్ట్ టైం చాలాసార్లు నేను ట్రై చేశాను. ఒక 2-3 టైమ్స్ ఫెయిల్ అయ్యాను కరోనా టైంలో. కానీ తర్వాత నేను జస్ట్ ఇలా కొమ్మ పెట్టినా కూడా అది బ్రతకడం అయితే జరుగుతుంది. అలాగే బెండ మొక్కలు అవి కూడా పెట్టుకున్నానండి, ఎర్రబెండ. అవి కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇదైతే మామూలు లెమనే, కానీ కాయ చిన్నదైనప్పటికీ కూడా చాలా రసం ఉంటుందండి అందులో. ఈ వర్షాలకి చూసారా మొక్కలన్నీ కూడా చాలా పచ్చగా అయితే ఉన్నాయి. వంగ మొక్కలు అవి కూడా కట్ చేసుకున్నాను మాలకు ముందు. అవన్నీ చిగుర్లు వచ్చి ఈ వర్షాలకి అది చాలా పచ్చగా చాలా బాగా అయితే ఉన్నాయండి. మొక్కలన్నీ కూడా మీకు చూపిస్తున్నాయన్నీ కూడా పచ్చిమిర్చి నిమ్మ మొక్కలు చూపిస్తున్నాను. అలాగే ఇది మీకు తెలుసు విరజాజి మొక్క, అది ఇది చెర్రీ పళ్ళు అండి. ఈ ఏమైనా కూడా ఫ్రూటింగ్ తోటి అయితే వర్షాలు మళ్ళీ నిగనిగలాడుతూ ఉంది. వంగ మొక్కలు, టమాటా మొక్కలు, బీరపాదులు అలాంటివన్నీ కూడా ఈ టైంలో పడుతూ ఉంటే, వర్షాలు పడే టైంలో పెట్టుకుంటే మనకి ఈజీగా అయితే జర్మినేషన్ జరుగుతూ ఉంటాయి. అలాగే మనం నారు పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఇదే మంచి టైం అండి. అలాగే చిక్కుడు గింజలు కూడా ఇప్పుడే పెట్టుకోవచ్చు. చాలా వరకు కొంతమంది పెట్టుకున్నారు. అలాగే ఇంకా ఎవరైనా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే చిక్కుడు గింజలు కూడా ఇప్పుడు పెట్టుకుంటే తొందరగా జర్మినేషన్ అవుతూ ఉంటాయండి. చూస్తున్నారు కదా,
ఇది డ్రాగన్ మొక్క. అయితే కోతులు ఈ ఫ్లవరింగ్ కూడా ఉంచట్లేదండి, అవి కూడా పీకేసి వాటిని నోటుతో గిల్లేసి మొక్క మొక్కలు చేసేసి వాటి ఆనందం అంతా చూపిస్తున్నాయి. అందుకని అలా క్లాత్ కప్పుతున్నాము. ఇవన్నీ కూడా చిక్కుడు మొక్కలు. ఈ పైకి ఎక్కించింది గుమ్మడిపోదండి. అలాగే మీకు ఇప్పుడు చూపిస్తున్నది స్టార్ ఫ్రూట్. ఈ స్టార్ ఫ్రూట్ అంతా కూడా పూత కాపుతో చాలా చక్కగా అయితే ఉంది. పూత అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటుందండి. వాటి ఆనందం భరించలేక ఈ స్టార్ ఫ్రూట్ మొక్కను కూడా ఊపడం జరిగింది. పైకి వచ్చినప్పుడు మొక్క మొత్తం ఆ పూత అంతా కూడా చాలా వరకు రాలిపోయింది. అలాగే కాయలు కూడా రాలిపోయినాయి. చూస్తున్నారు కదా పూత అయితే ఎంత చక్కగా ఉందో. కానీ ఈ కోతులు ఎప్పుడైతే టెర్రస్ గార్డెన్ పైన అలవాటు అయ్యాయో అప్పటి నుంచి ఏ విధమైన పాదులు కానీ ఏ విధమైన తినేవి కానీ ఏమీ ఉంచట్లేదండి. ఇది స్వీట్ నారింజ. ఇప్పుడే కాపు అనేది స్టార్ట్ అయింది. ఒక 5-6 పిందులు అయితే ఉన్నాయండి స్వీట్ నారింజకి. మీకు ఇప్పుడు చూపిస్తుంది ములగ మొక్క. ఇంతకుముందు ఈ ములగ మొక్క చనిపోయిందని అనుకున్నాను, కానీ మళ్ళీ ఈ వర్షాలు అవి పడడం ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా మళ్ళీ చిగురులతో వచ్చి మళ్ళీ దీనికి కూడా పూత అనేది స్టార్ట్ అయ్యింది. కుండీలో అయినప్పటికీ కూడా చాలా బాగా వస్తాయండి మనం ఇచ్చే పోషకాల వల్ల. కాకపోతే మనం చూస్తున్నారు కదా ఈ గులాబీ మొక్కలు అవి ఇవన్నీ మొన్న సమ్మర్కి మొత్తం ఎండిపోయి ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా మొదలుకి కట్ చేసేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఈ వర్షాలు పడడం వల్ల మళ్ళీ కొత్త కొత్త చిగుళ్ళు అయితే స్టార్ట్ అయ్యి గులాబీ మొక్కలన్నీ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. ఇప్పుడే ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మళ్ళీ మీకు ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసి అయితే చూపిస్తాను ఖచ్చితంగా. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. కానీ మనం ఇంకా మొదలు కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. కానీ నేను వాటికి కొన్ని మొగ్గలు అవి ఉన్నాయి, కట్ చేయడం ఇష్టం లేక అలా వదిలేశాను. పోషకాలు అంటే వేరే ఏదో అనుకోవద్దండి. మొక్కలకి ఇచ్చే పోషకాలు అంటే మన కూరగాయలు తుక్కు అది పాడేయకుండా బకెట్లో వేయడం, మనం బియ్యం కడిగిన వాటర్ అది ఆ కడుగు వాటర్లో ఈ కూరగాయల చెత్త అది ఉండడం వల్ల అది మనం ఒక 1 వీక్ ఒకసారి ఆ వాటర్ అంతా కూడా వడపోసేసుకొని 1:10 రేషియోలో మనం మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు చాలా బాగా అయితే వస్తాయి. అలాగే మన మొక్క మట్టి మొదలు గుల్లగా చేసుకోవడం వల్ల కూడా మన మొక్క అనేది బాగా పెరుగుతుందండి. మనం వాటర్ ఇచ్చినా లేదంటే వేరే ఏదైనా కంపోస్ట్ ఇచ్చినా, కంపోస్ట్ అంటే వర్మీ కంపోస్ట్ ఏదైనా ఇచ్చినా కూడా మన మొక్క మొదలు గుల్ల చేసుకుని ఇచ్చుకున్నట్టయితే వేరు వ్యవస్థకు అనేది బాగా వెళ్తుంది. అది మరింత బలంగా అయితే వస్తుందండి. అందుకనే మన ఇంట్లో పనికిరాని ప్రతి వస్తువు కూడా ఏదో ఒక విధంగా అయితే ఉపయోగపడుతుంది మొక్కకి. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.